మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రియులారా యొక్క ఉదయకాలపు వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. నేటి వాగ్దానము పరిశుద్ధ గ్రంథం నుంచి ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 12వ వచనము. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీ వ్యాధి ఘోరమైనది, నీ గాయము బాధకరమైనది. ప్రియులారా, మరి ఎంతమంది వ్యాధితో ఉన్నారో ఈ యొక్క ఉదయకాలం మందు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ వ్యాధి ఘోరమైనది, నీ బాధ చాలా బాధాకరమైనటువంటి దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన యొక్క వ్యాధిలో బాధలో చాలా బాధతో దుఃఖంతో వేదనతో ఉంటాం. మరి ఆ యొక్క వేదన తీర్చేది ఎవరు అంటే మనుషులు మాత్రం కాదండి. మరి డాక్టర్లు కూడా కాదు, వైద్యులు కూడా కాదు. కాబట్టి ఉదయకాలం మందు మన యొక్క బాధలో వేదనలో వ్యాధిలో ఎవరిని గుర్తు చేసుకోవాలంటండి? దేవుని యొక్క యేసుక్రీస్తు నామాన్ని మాత్రమే గుర్తు చేసుకోవాలి. కాబట్టి ఉదయకాలం మందు నీ యొక్క వ్యాధి ఘోరమైనటువంటిదని వాగ్దానం సెలవిస్తుంది. కాబట్టి నీ వ్యాధి బాధ బలహీనతలో ఉన్నావా, మరి ఎంతో భారముతో ఉన్నావా, ఇంకా నాకు ఈ జీవితం వద్దని చెప్పి మరి ముగించాలనే ప్రయత్నం చేస్తున్నావా? ఈ ఉదయకాలం మంది వాగ్దానం నీ కొరకే. ప్రియులారా, మరి దేవుని యొక్క వాగ్దానంతో నువ్వు బలపరచబడాలి, నీ కుటుంబం బలపరచబడాలి, నీవు బలపరచబడాలి, పరలోక రాజ్యానికి వారసులు కావాలి. కాబట్టి ఈ వాగ్దానం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమె మహాగణుడానికి స్తోత్రాలు. ఉదయ కాలమందు నాయన నీ బిడ్డలతో మాట్లాడిన ఈ యొక్క శ్రేష్టమైన వాగ్దానమును బట్టి వందనాలు. నీ వ్యాధి ఘోరమైనదని నీ వాక్యం సెలవిస్తుంది. నిజమే ప్రభా, మా వ్యాధి బాధ బంధకాలలో నీవే మాకు సహాయకుడు నాయన. ఎంతమంది నీ బిడ్డలు ప్రభా వ్యాధి బంధకాలు ఉన్నారో యేసు నామములో విడుదల కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డని నాయన స్వస్థపరచండి, బలపరచండి, బంధకాల నుంచి విడిపించండి తండ్రి. నీ బిడ్డలు గాంచినందుకు వందనాలు చెల్లిస్తున్నా. ప్రతి బిడ్డని తండ్రి మీ రక్తంలో కడిగి మీ రక్తాన్ని వేసి ప్రోక్షించండి. మా ప్రభును మా రక్షకుడిని యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థించి బ్రతిమాలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె ప్రభుకి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమె.